వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. సినిమా రంగంలో ఒక మాట తరచూ వినిపిస్తుంది. సినిమాకు హిట్ టాక్ రావాలి, అప్పుడే వసూళ్లు వస్తాయని. కానీ ఈ సూత్రాన్ని తిరగరాసే సత్తా ఒక్క ప్రభాస్కి మాత్రమే ఉంది. టాక్ ఎలా ఉన్నా సరే బాక్స్ ఆఫీస్ వద్ద డైనోసార్ లాంటి తన ప్రభావాన్ని చూపించడంలో ప్రభాస్ది ప్రత్యేకమైన శైలి. తాజాగా ది రాజా సాబ్ విషయంలో ఇదే జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ చేస్తున్న హంగామా ఒక ఎత్తు అయితే, వసూళ్ల రూపంలో రాజా సాబ్ సృష్టిస్తున్న విధ్వంసం మరో ఎత్తు. మహావృక్షం లాంటి కల్కి తర్వాత అందరూ ప్రభాస్ నుంచి మరో భారీ యాక్షన్ సినిమా వస్తుందని ఆశించారు. కానీ అందుకు భిన్నంగా దర్శకుడు మారుతి ప్రభాస్ను ఒక హారర్ కామెడీ ఫ్యాంటసీ మూవీలో చూపించబోతున్నారని తెలియగానే అందరిలోనూ ఒక్కటే ఆసక్తి. డార్లింగ్ ప్రభాస్ వింటేజ్ లుక్ చూసి చాలా కాలమైంది. మళ్ళీ ఆయన నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఎప్పుడు కనిపిస్తారా అని ఆశగా ఎదురు చూసిన అభిమానులకు ది రాజా సాబ్ ఒక తీపి కబురులా వచ్చింది. ఈ సినిమా రిలీజ్ అయిన తొలి రోజు నుంచే బాక్స్ ఆఫీస్ లెక్కలు మారిపోయాయి. ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురి చేస్తూ తొలి రోజే ప్రపంచాన్ని ఏకంగా 112 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఒక హారర్ కామెడీ జోనర్ సినిమాకు ఈ స్థాయిలో ఓపెనింగ్స్ రావడం అనేది భారతీయ సినిమా చరిత్రలోనే ఒక అరుదైన రికార్డ్. కింగ్ సైజ్ బాక్స్ ఆఫీస్ డామినేషన్ అంటే ఇదేనంటూ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చేసిన పోస్టులు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించాయి. అయితే రెండో రోజు కలెక్షన్లు తగ్గుతాయని కొందరు అంచనా వేశారు. కానీ రాజా సాబ్ జోరు తగ్గలేదు. మారుతి మార్క్ కామెడీ, ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించడంలో సఫలమయ్యాయి. సినిమాల్లోని విజువల్స్, ముఖ్యంగా ప్రభాస్ స్టైలిష్ లుక్, ఆయన కామెడీ టైమింగ్ యువతను, కుటుంబ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మారుతి తన పాత జోనర్ మ్యాజిక్ ను ప్రభాస్ ఇమేజ్ కు సరిగ్గా సింక్ చేశారని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముచ్చటగా 3 రోజు కలెక్షన్లు వసూలు రాబట్టడం అందరినీ ఆశ్చర్యపరిచాయి. మొదటి 3 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 200 కోట్ల రూపాయల గ్రాస్ సాధించి రికార్డు సృష్టించింది. ఒక సాధారణ పండుగ ట్రీట్ గా మొదలైన ఈ సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద ఒక కార్నేజ్ లా మారిందని నిర్మాణ సంస్థ సగర్వంగా ప్రకటించింది. దీనికి ప్రధాన కారణం సంక్రాంతి సెలవుల సీజన్ ప్రారంభం కావడం కూడా ఒక ప్లస్ పాయింట్ లా మారింది. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద ది రాజా సాబ్ వేగం చూస్తుంటే 4-5 రోజుల్లో 300 కోట్ల మైలురాయిని సులువుగా దాటేస్తుందని స్పష్టమవుతుంది. బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభాస్ మార్కెట్ పవర్ ఎంత బలంగా ఉందో ఈ వసూళ్లే సాక్ష్యం. డార్లింగ్ కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, బాక్స్ ఆఫీస్ వద్ద ఒక సునామీ అని మరోసారి నిరూపిస్తున్నారు. ఇతర నటుల సినిమాలు టాక్ మీద ఆధారపడి నడుస్తుంటే, ప్రభాస్ సినిమాలు మాత్రం కేవలం ఆయన కటౌట్ మీద, ఆయన ఇమేజ్ మీద రికార్డులను తిరగరాస్తున్నాయి. ఒక్కవైపు హారర్ ఎలిమెంట్స్ భయపెడుతూనే, మరోవైపు మారుతి రాసిన కామెడీ డైలాగులు థియేటర్లో నవ్వులు పూయిస్తున్నాయి. ఎస్ఎస్ తమన్ అందించిన మ్యూజిక్, ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రభాస్ ఎలివేషన్లను మరో స్థాయికి తీసుకువెళ్లాయి. విదేశాల్లో ప్రభాస్ ప్రభంజనం సృష్టిస్తున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్సీస్ గా అమెరికా, యూకే మార్కెట్ లో కూడా ది రాజా సాబ్ అదరగొడుతోంది. యుఎస్ బాక్స్ ఆఫీస్ వద్ద కేవలం ప్రీమియర్స్ ద్వారానే ఈ సినిమా $1 బిలియన్ మార్కును సులువుగా అందుకుంది. నార్త్ ఇండియాలో కూడా ప్రభాస్ క్రేజ్ కారణంగా మంచి ఓపెనింగ్స్ నమోదయ్యాయి. ఒక ప్రాంతీయ దర్శకుడితో ప్రభాస్ చేసిన ఈ ప్రయత్నం పాన్ ఇండియా స్థాయిలో వండర్ఫుల్ గా వర్కౌట్ అయింది. ఈ సినిమా విజయానికి ప్రధాన కారణం టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కృషి చాలా ఉంది. ముఖ్యంగా ప్రభాస్ ఎంట్రీ సీన్స్, రాజా సాబ్ అవతారంలో ఆయన కనిపించే సన్నివేశాలకు తమన్ ఇచ్చిన మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఖర్చుకు వెనకాడకుండా చేసిన భారీ సెట్టింగ్స్, విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకు ఒక రిచ్ లుక్ నిచ్చాయి. మొత్తానికి ది రాజా సాబ్ కేవలం ఒక సినిమా కాదు, బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభాస్ జైత్ర యాత్ర. టాక్ తో సంబంధం లేకుండా వసూళ్ల వర్షం కురిపించవచ్చని ఈ సినిమా నిరూపిస్తోంది. పండుగ సెలవులు ముగిసే సమయానికి మరిన్ని రికార్డులను కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం లాంగ్ రన్ లో ఈ సినిమా సరికొత్త రికార్డులను సెట్ చేసే అవకాశం ఉంది. చూస్తుంటే ప్రభాస్ ఖాతాలో మరో భారీ కమర్షియల్ సక్సెస్ చేరినట్లు అనిపిస్తోంది.